విజయ్తో విడాకులొద్దు పిటిషన్ వెనక్కి తీసుకున్న తమిళనాడు సీఎం భార్య సంగీత కేసు ముగిసినట్టు ప్రకటించిన కోర్టు అంటూ మనం చూస్తూ ఉన్నామండి. సో ఇక్కడ ఎలక్షన్స్ ముందల్లో సంచలనంగా మారింది. సో విజయ్ భార్య సంగీత విడాకుల విషయంలో పెద్ద సంచలనంగా మారింది. సో ఎలక్షన్ల ముందు కూడా విజయ్ ఎక్కడ కూడా ఆయన నిరాశపడలేదు. సో అది నా కుటుంబ సమస్య, నేను దాన్ని చూసుకుంటా అని చెప్పి ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టిండు, ప్రజల కోసం కొట్లాడిండు. ఈరోజు అధికారంలోకి వచ్చిండు, ముఖ్యమంత్రి అయ్యిండు. సో ఇక్కడ ఏమంటుందిగా, నేను డివర్స్ తీసుకోను నేను అని చెప్పి భార్య సంగీత కేసు వెనక్కి తీసుకుంది. సో పెద్ద ఎత్తున మాత్రం ప్రచారం అవుతూ ఉంది. సో త్రిషకు విజయ్కి సంబంధం ఉంది. సో వాళ్ళిద్దరు కూడా త్వరలో పెళ్లి చేసుకోబోతూ ఉన్నారు. సో మధ్యవర్గంలో చోటు దక్కబోతూ ఉంది అని చెప్పి రకరకాల విమర్శలు అయితే చేస్తూ ఉన్నారు, రకరకాల ఆరోపణలు అయితే చేస్తూ ఉన్నారు. సో దాని మీద ఇంతవరకు విజయ్ మాత్రం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు, ఏది మాట్లాడలేదు ఇంతవరకు. ఇంకా విజయ్ ఇంకా ఏ విషయమో మాట్లాడలేదు. సో దానికి సంబంధించి కజువాడిగా విడాకుల పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత. తమిళనాడు సీఎం విజయ్ ఆయన సతీమణి సంగీత విడాకుల కేసులో శుక్రవారం కీలక పరిణామం చోటు చేసుకుంది. తన భర్త విజయ్ నుంచి విడాకులు కోరుతూ చెంగల్పట్టు ప్రథమ శ్రేణి కుటుంబ సంక్షేమ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ను సంగీత వెనక్కి తీసుకున్నారు. శుక్రవారం ఈ కేసు విచారణకు రాగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరైన సంగీత తాను ఈ పిటిషన్ను ఉపసంహరించుకుంటున్నట్లు కోర్టుకు తెలిపారు. దీంతో ఈ కేసు ముగిసినట్టు న్యాయస్థానం ప్రకటించింది. విజయ్ సంగీత 2000లో వివాహం చేసుకున్నారు. వీరికి జాసన్ సంజయ్, దివ్య నాషా అనే 2 పిల్లలు ఉన్నారు. తన భర్త విజయ్కు మరో మహిళతో సన్నిహిత సంబంధం ఉందని ఆరోపిస్తూ గత ఏడాది సంగీత విడాకులకు పిటిషన్ దాఖలు చేసింది. సో ఈమెనే మరో మహిళ ఎవరు అంటే త్రిషతో సంబంధం ఉంది, ఆమెతోనే చనువుగా తిరుగుతూ ఉన్నాడు, ఆమెతోనే ఉంటా ఉన్నాడు అని చెప్పి ఆమె నాకు డివోర్స్ కావాలని చెప్పి కోర్టులో పిటిషన్ వేసింది. సో మళ్ళీ ఆమెనే వెనక్కి తీసుకుంది. సో ఈరోజు ముఖ్యమంత్రి అయ్యిండు. సో మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత నా కుటుంబం చెల్లాచెదరు కావద్దు. ఇప్పుడు ఏమంటుందో, గతంలో ఆమె కొన్ని కామెంట్లు చేసింది. ఏమని, రెండో భార్యగా ఆమెను చేసుకున్నా సరే నేను విజయ్తోనే ఉంటా అని చెప్పి కూడా కామెంట్లు చేసింది. పెద్ద దుమారం అయితే రేగుతూ ఉన్నాయి. సో అది విజయ్ పర్సనల్ విషయం, అది ఆయన పర్సనల్ విషయం. అది ఆ పర్సనల్ విషయంలో పెద్దగా కామెంట్ చేయడానికి పెద్దగా ఏం లేదు. అది